హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. మనం రెగ్యులర్గా చేసుకునే ఫుడ్నే చాలా డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది కదా, రొటీన్ ఫుడ్డే కదా అని అంత ఇష్టపడరు. అందుకే ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ చపాతీ. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయిని తీసుకొని, కడాయి అనేది వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. నల్లవి అయినా పర్వాలేదు, తెల్లవి అయినా పర్వాలేదు. ఇవి బాగా వేంపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకున్నాను. ఇవి కూడా బాగా వేంపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేంపిన నువ్వులను పల్లీలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధముగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపడా 4-5 పచ్చిమిర్చిని తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, ఇందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇందులోనే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్రను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని 1 స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం 2 కప్పులన్నర గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పును తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వాటర్ పోసి కలిపితే పిండి అనేది సరిగ్గా కలవదు. వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు తడి క్లాత్ని కానీ మూతని కానీ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీని ఒత్తుకోవాలి. నేను చపాతీని 2 రకాలుగా చేసి చూపిస్తాను. మొదటి రకంలో ఇలా చపాతీని వెడల్పుగా వేసుకున్న తర్వాత దీనిపైన గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. దీనిని మధ్యలో చాక్తోని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వలన చపాతీ అనేది లేయర్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత ఇలా వెడల్పుగా అనుకోవాలి. మనకి గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది కనిపించే విధంగా వెడల్పుగా అనుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. దీనిని కూడా కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వలన సేమ్ పరాటా లాగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ మెథడ్లో చపాతీ ఎలా చేయాలో చూద్దాం. ఇలా వెడల్పుగా అనుకొని అందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకొని ఇలా క్లోజ్ చేయాలి. ఇలా పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ని మిస్ అవుతారు. దీన్ని కూడా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ 2 మెథడ్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనంని పెట్టుకొని అందులో ఆయిల్ పోసి స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీని వేసి ఆయిల్ పోసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి. స్పైసీని ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.